గానే పక్షుల కిలకిల రావాలు స్వాగతం పలుకుతాయి. అరుదైన ప్రాణులు ఆహ్లాదాన్ని పంచుతాయి. ఓ విశ్రాంత ఉద్యోగి సృష్టించిన ఈ పక్షుల నిలయం జీవ వైవిధ్యానికి ప్రేరణగా నిలుస్తోంది. మూగ జీవాల పట్ల మమకారం చూపుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు కృష్ణా జిల్లా వాసి. అరుదైన పక్షి జాతులతో కళకళలాడుతున్న ఈ నివాసం సీతారామ శర్మకు చెందినది. కృష్ణా జిల్లా కలిదిండి మండలం ఎస్ఆర్పి అగ్రహారం గ్రామంలో నివసిస్తున్న ఈయనకు ప్రకృతి అంటే ప్రాణం. ఇంట్లోనే నోరూరించే ఫలాలు, సువాసనలు వెదజల్లే పూల మొక్కల్ని పెంచుతున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల నుంచి వివిధ జాతుల పక్షుల్ని తీసుకొచ్చి తన ఇంటిని పక్షుల హరివిల్లుగా తీర్చిదిద్దేశారు. ముప్పై ఏళ్లుగా పక్షుల్ని ప్రాణం కంటే మిన్నగా సాగుతూ వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అంతరించిపోయిన జాతులు కొన్ని ఇక్కడ కనిపిస్తాయి. లుక్కాలు, క్షీరదాముఖి, లోటస్, గిరిజాల పావురాలు, గిరేబాదులు, సింహం లాంటి జూలుతో ఉన్న పక్షులు, సాదాలు, గీరువాలు, లవ్ బర్డ్స్ ఇలా ఎన్నో రకాల పక్షుల కిలకిల రావాలు ఆ ఇంట్లో వినిపిస్తూ ముచ్చట గొలుపుతుంటాయి. ఈ పక్షులకు చిన్న సుస్థి చేసినా తట్టుకోలేరాయన. అందుకే వాటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఓ వైద్యుణ్ణి నియమించుకున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ గా పదవి విరమణ చేసిన అనంతరం పక్షుల్ని పెంచేందుకే పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. నేను ఈ పావురాలు కానీ, ఈ పక్షులు కానీ, జంతువులు కానీ వీటన్నింటినీ కూడా దాదాపు 30 సంవత్సరాల బట్టి పెంచుతున్నాను. వీటి వల్ల నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇంట్లో ఎంత పరిస్థితులు ఉన్నా సరే వీటి మేత ఖర్చులకు కూడా సైతం లెక్క చేయకుండా నేను అనేక రకాలుగా వీటిని పోషిస్తున్నాను. కేవలం ఇది సరదా కోసం, ఈ ఊళ్ళో వాడు చుట్టుపక్కల వాడు చూసి ఆనందపడడం కోసమే తప్ప దీంట్లో స్వలాభాపేక్ష కోసం మాత్రం ఏమాత్రం కాదు. ఆ ఇంట్లో సందడి చేసే పక్షుల్ని చూసేందుకు శర్మ బంధువులు ఏటా ఇక్కడికే వస్తుంటారు. విహార ప్రదేశాలు ఎన్ని ఉన్నా ఈ ఇల్లే తమకిష్టమని చెబుతున్నారు. ఇక్కడ పావురాలు చాలా ఉన్నాయి. నేను వాటితో ఆడుకుంటాను. ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే వాటితో ఆడుకుంటూ ఉంటాను. సెలవులన్నీ నేను ఇక్కడే ఉంటాను. నాకు వాటితో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ప్రాణి ప్రపంచంలో ప్రతిదీ మానవ జీవనానికి ఉపయోగపడేదే. వాటిని కాపాడుకుంటేనే భావితరాలకు భవిష్యత్ ఉంటుందని శర్మ చాటి చెబుతున్నాడు.